महागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కష్టాలు అనేవి ప్రతి మనిషి జీవితంలోనూ సర్వసాధారణం, అందరికీ ఉంటూనే ఉంటాయి. అయితే కొంతమందిలో ఎక్కువగాను భరించలేని స్థితిలోనూ ఉండడం, అవి కూడా రకరకాలుగా ఉంటాయి. ఎలా ఆర్థికంగాను, మానసికంగాను, అలాగే ఆరోగ్యపరంగాను, అలా రకరకాలుగా ఉంటాయి. అయితే ఇక్కడ కొంతమంది అంటే కష్టాలు అనే వాటికి మనకి స్త్రీకి ఉంటాయి, పురుషుడికి ఉంటాయి. అయితే స్త్రీలలో ఎక్కువగా ఇబ్బందులు పడేవాళ్ళు అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే ప్రతి ఇంట్లో కూడా స్త్రీ కష్టపడుతోంది. అంటే ఎక్కడో కానీ తప్ప సాధ్యమైనంత వరకు అడిగేవాళ్ళు కూడా ఉద్యోగం చేసుకోవాలి, వివాహం అయిన తర్వాత కూడా ఉద్యోగం చేయాలని అంటున్నారు. ఇప్పుడు ఉన్న యువత కూడా ఉద్యోగం మీదే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ప్రతి స్త్రీ కూడా కాస్త కష్టపడి పని చేయాలనే ఆలోచనల్లో ఉండడం అనేది జరుగుతోంది. ఇదివరకు అయితే ఎక్కువగా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాలు వాటిల్లోనే చేస్తే బాగుంటుంది అనుకుంటే, ఇప్పుడు అలా కాకుండా అన్ని రంగాల్లోనూ కూడా స్త్రీలు అనేది ఉంటున్నారు. అయితే ఇంత కష్టపడుతున్న స్త్రీ కూడా ఎక్కడో ఒక్కడ అంటే కొంతమంది చూడండి, ఇంట్లో భర్త స్థిరత్వంగా లేకపోవడం, లేదా స్థిరమైన సంపాదన లేకపోవడం, బాధ్యతలు ఎక్కువగా ఉండడం, లేదా మనకి ఖర్చులు ఎక్కువగా ఉండడం, సంపాదన తక్కువగా ఉండడం, అప్పులు ఎక్కువ అవ్వడం, ఈ అప్పుల ద్వారా మానసిక ఇబ్బందులు, అయితే ఏదో ఒక అంటే ఇంట్లో కొన్ని రకాలైన అలవాట్లు మగవాళ్ళకి ఏమైనా ఉంటే వాటి వల్ల కూడా స్త్రీ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాలు ఎవరికీ చెప్పుకోలేని విధంగా ఉంటాయి. కొన్ని చెప్పుకుంటారు, కొన్ని చెప్పుకోలేరు, వాళ్ళే ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి అలాంటి స్త్రీకి అసలు ఈ ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, మానసిక ప్రశాంతత కానీ ఉండాలంటే ఎటువంటి దైవారాధన చేయాలి, అసలు ఏ దేవతారాధన చేయడం ద్వారా ప్రతి స్త్రీ కూడా, ఇక్కడ వీళ్ళు వాళ్ళు అని ఏ స్త్రీ అయినా సరే ఏ దైవారాధన చేయడం ద్వారా వీళ్ళకి ఈ యొక్క ఇబ్బందుల నుండి, కష్టాల నుండి బయటపడతారని చూసుకుంటే, స్త్రీలు ప్రతి శుక్రవారము కూడా, అంటే మనకి పెద్దలు ఇదివరకు చెప్పేవాళ్ళు ఆడవాడు శుక్రవారం తలారా స్నానం చేసి ఆరాధన చేసుకోవాలి, దైవారాధన చేయాలి, అమ్మవారిని కొలవాలి. ఇప్పటికీ మనకు చూడండి, శుక్రవారం వస్తే మన గుళ్ళల్లో వాటిలో ఎక్కువగా ఆడవాళ్లే కనపడుతూ ఉంటారు మనకి. అలాగే శుక్రవారం రాహుకాల సమయాల్లో వాటిల్లో కూడా దీపాలు పెట్టుకొని రావడం, శుక్రవారం కుంకుమ పూజలు చేసుకోవడం, లలితా సహస్రనామాలు చదువుకోవడం, లేదా గుళ్ళో పూజలు చేయించుకోవడం, ఇలా అప్పుడు వరకు మిగతా రోజుల్లో శ్రద్ధగా చేసినా చేయకపోయినా కూడా శుక్రవారం నాడు మాత్రం మనకి పొద్దున్నే లేవడం, గుమ్మాలు అవన్నీ శుభ్రం చేసుకోవడం, ఇంకా పసుపు కుంకాలతో వాటితో గడపల్ని వాటిని అలంకరించుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇదేం కొత్తదేం కాదు, ఎప్పుడూ మనం చేసుకుంటున్నదే. కానీ దీన్ని కొంత అలవాటు లేకపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల, చాలామంది మర్చిపోవడం వల్ల కొన్ని చిన్న చిన్న విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్రతి స్త్రీ కూడా తనకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కోవాలి అనుకుంటే ప్రతి శుక్రవారము లేదా కనీసం 5 శుక్రవారాలైనా సరే అమ్మవారికి ఒక అంటే మనం ఏదైనా ఒకటి మొదలు పెట్టుకున్నాము అంటే అది అసత్యము అవ్వకూడదు. అంటే ఇప్పుడు భగవంతుడికి నేను ఇది చేస్తాను అని మనం నిర్ణయించుకున్నప్పుడు దాన్ని అదే విధంగా చేయాలి. ఎందుకంటే లేకపోతే వాచాదోషము అంటే మనం అబద్ధం చెప్పినట్టు అవుతుంది కదా. ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చేస్తాను అని అన్నప్పుడు ఆ పని నేను చేయలేకపోతే లేదా నేను అశ్రద్ధ చూపించి ఉంటే అప్పుడు నేనేమవుతుంది, నేను చెప్పింది అబద్ధం అవుతుంది. కాబట్టి అలాంటి మనం అనుకున్నది మన యొక్క శక్తికి మించకుండా ప్రతిదీ కూడా, అందుకనే పెద్ద పెద్ద మొక్కులు మొక్కేయకూడదని చెప్తారు. కారణం ఏంటి, ఒకటి అనుకున్న తర్వాత అది చెయ్యకపోతే ఎంతో కొంత దోషం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ అలాంటి పరిస్థితులు రాకుండా
మీ వీలుగా మీ ఇంట్లో ఒక 5 శుక్రవారాలైనా సరే ప్రతి శుక్రవారము కూడా ఉదయాన్నే లేచి శుచి అయ్యి తలారా స్నానం చేసి ఇక్కడ శుచి అమ్మవారిని ఆరాధన చేయండి. ఈ మనకి 5 శుక్రవారాలు అయిపోయిన తర్వాత మనకి మీకు ఎవరైనా ఎదురుకుండా కానీ కింద కానీ మీకు చుట్టుపక్కల ఎవరైనా ముత్తైదువులు ఉంటే మీకు కుదిరితే 5గురిని పిలుచుకొని కాస్త వాళ్ళకి అలంకార వస్తువులు అంటే ఏదైనా పసుపు కుంకుమ కాస్త పూలు పళ్ళు కుదిరితే జాకెట్టు గుడ్డ ఇలాంటివి అలంకార వస్తువులు ఉంటాయి కదా, అవి కాస్త వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అమ్మవారికి ఇస్తున్నాను అని చెప్పి ఆ భావనతో ఇచ్చి వాళ్ళకి దండం పెట్టండి. లేదండి మేము 5గురికి ఇవ్వలేము, కనీసం ఒక్క మనిషినైనా సరే పిలుచుకొని కాస్త అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి సువాసిని పూజ చేసి వాళ్ళకి మీ శక్తి కొలది వాళ్ళని సత్కరించి పంపించండి. అలాగే ఈ 5 శుక్రవారాలు కూడా అమ్మవారికి సన్నజాజి పూలతోనూ దొరికేవే సుగంధభరితమైన పూలు దొరికేవి, అంటే కొనుక్కుని రమ్మని చెప్పడంలా, మీకు దొరికే పూలల్లోనే సుగంధభరితమైన పూలు ఏదైనా ఉంటే సుగంధభరితమైన పూలతో అమ్మవారి 108 నామాలతో అమ్మవారిని లక్ష్మీనామాల అష్టోత్తర నామాలతో అర్చన చేయండి. అలాగే ఈ 5 శుక్రవారాలు కూడా ఒంటిపూట భోజనం అంటే పొద్దున భోజనం చేయండి, సాయంకాల సమయంలో అల్పాహారాన్ని స్వీకరించండి. ఇలా 5 శుక్రవారాలు చేయడం ద్వారా మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి, అందుకనే చెప్తారు శుక్రవారం నాడు గడపకి పసుపు రాసుకోవడం, గడప పూజ చేసుకోవాలి, తులసి పూజ మిగతా రోజుల్లో చెప్పినా కనీసం శుక్రవారం అయినా ఎందుకంటే శుక్రవారానికి అధిష్టాన దేవత అమ్మవారు, లక్ష్మీదేవి అనుకోండి, లలిత అనుకోండి, దుర్గా అనుకోండి, ఏదైనా సరే. కాబట్టి ఏదైనా శక్తి స్వరూపం ఒకటే. కాబట్టి అలాంటి శక్తిని ఆరాధన చేయడం ద్వారా మనలో ఏదైతే శక్తి లోపమైందో ఆ శక్తిని మళ్ళీ పునరుద్ధరించడానికి అమ్మవారు మనకి మనం చేసే సంకల్ప బలం ద్వారా అమ్మవారు మళ్ళీ మనకి ఆ శక్తిని తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా ఆ యొక్క స్త్రీ యొక్క ఇల్లు, ఆ ఇంట్లో ఉండే పిల్లలు, భర్త వీళ్ళందరూ కూడా ఎంతో అంటే వాళ్ళకి అప్పటి వరకు ఏమైనా తెలియని అడ్డంకులు ఉన్నా కూడా ఆ కుటుంబానికి అవన్నీ పోయి ఆ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహము సంపూర్ణంగా పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.